ఫస్ట్ టైం నేను చార్మినార్ దగ్గర మటన్ బిర్యానీ కోసం వచ్చినాం. ఓకే, హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర ఉన్న హోటల్ పేరు హోటల్ పేరు ఏంటన్నా? మదీనా. మదీనా రెస్టారెంట్. క్యాషియర్ ఇమ్రాన్ స్పాన్సర్ అన్నమాట. క్యాషియర్ నరేష్ అన్న హాయ్ చెప్పోసారి. తినే హాయ్ ఫ్రెండ్స్ అన్న. స్పాన్సర్ అయితే అన్న తినేది స్పాన్సర్ కి సేవ్ చేసేటోళ్ళు. ఫస్ట్ టైం నేను చార్మినార్ దగ్గర మటన్ బిర్యానీ కోసం వచ్చినాం. నేను మా స్టాఫ్ అందరం కలిసి వచ్చినాం ఇవాళ. మా ఇన్ఛార్జ్ సార్ బయటకు పోయిండు, ఆయన వస్తాడు ఇప్పుడు కాసేపట్లో. అలీం ఫస్ట్ అలీం తిన్న తర్వాత నెక్స్ట్ చూద్దాం. తినే ముందు మాత్రం హ్యాండ్స్ మంచిగా కడుక్కోండి, ఎక్కడికి కాబట్టి హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మొత్తం గజిబిజిగా ఉంది ఇక్కడ, అందరూ చాలా బిజీగా ఉన్నారు. మా వాళ్ళందరూ ప్లేట్లు క్లీన్ చేస్తున్నారు. సో ఏం లేదు, రంజాన్ సందర్భంగా మా ఇమ్రాన్ అన్న, ఈ అన్న ఎవరైతున్నారో ఈ అన్న మాకు స్పాన్సర్ చేస్తున్నాడు అనమాట రంజాన్ సందర్భంగా. సో అందరం కలిసి చార్మినార్ దగ్గర ఉన్న అన్న హోటల్ పేరేంటి? మదీనా. చార్మినార్ దగ్గర ఉన్న మదీనా హోటల్కి అయితే వచ్చినాము. ఫస్ట్ హలీం. హలీంని హైదరాబాద్ హలీం అని అంటారు, కానీ మన నిజామాబాద్లో మాత్రం హరీజ్ అని అంటారు. అది ఒక డిఫరెన్స్ నేను గమనించిన, హలీం హరీజ్. సో మా నిజామాబాద్లో అయితే ఖచ్చితంగా హరీజ్ అని అంటారు, ఇక్కడ మాత్రం హలీం అని అంటున్నారు. ఫస్ట్ మటన్ హలీం అయితే ఆర్డర్ ఇచ్చారు, అదైతే వచ్చింది. హలీం కదా, సలీం. మటన్ హలీం పైన ఒక 2 ఫ్రై పీసెస్ ఇచ్చిండు, దాని తర్వాత కాజు ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసి ఇచ్చారు అనమాట. సో చికెన్ హలీం కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే అది మటన్ ఇది చికెన్. సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది, రకరకాల పప్పులు యాడ్ చేసి మంచి ఉడకబెట్టి దాన్ని ఇట్లా దంచిస్తారనమాట. స్పైసీ ఉంది, మిరియాలు కూడా ఉన్నాయి దీంట్లో. హలీం తిన్న తర్వాత మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చారు. చాలా వేడిగా ఉంది, పొగలు వెళ్తున్నాయి దాంట్లో నుంచి. దగ్గర జరుపుతాను ప్లేట్. వీళ్ళకి మంచి ట్రైనింగ్ తీసుకుంటారేమో వీళ్ళు, అందుకని అందరికి సమానంగా వేస్తారు మంచిగా. మటన్ బిర్యానీ తిన్న తర్వాత నెక్స్ట్ చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చినాం అనమాట. సో అన్ని టేస్ట్ చేయాలని అది కూడా ఆర్డర్ ఇచ్చినాము. నెక్స్ట్ ఇప్పుడు చార్మినార్కి పోవాలి, చాలా లేట్ అయిపోయింది అప్పటికే. తిన్న తర్వాత చార్మినార్కి అయితే వచ్చేసినాము. చాలా మంది ఉన్నారు, అది ఫెస్టివల్ టైం కదా, రేపు రంజాన్ అనగా ఇవాళ నైట్ మేము పోయినాం అనమాట. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి. షాపింగ్ అయితే అసలు గర్ల్స్ కి రకరకాలుగా చేసుకోవచ్చు, ఎన్నంటే అన్ని ఉన్నాయి. మొత్తం ఇక్కడ అన్ని వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి, బాయ్స్ కి అయితే ఏమి ఉండవు అనుకోండి. అసలు చాలా క్రౌడ్ ఉన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంది ఉంటారని చెప్పేసి. ఇక్కడ మనకు సంబంధించిన ఇవన్నీ ఉన్నావా అంటే అవి ఒక్కటి, ఈ సెంటులు ఒక్కటే ఉన్నాయి ఇక్కడ. సెంటులు పక్కకి వాచ్లేవి ఉన్నాయి, అవి అంతే. ఓన్లీ ఇక్కడ సెంటులు ప్లస్ అవి 2 మాత్రమే ఉన్నాయి. పండగ టైం కదా, మంచిగా మెరిసిపోతుంది లైట్లతో, చమక్కుమంటున్నాయి అన్ని. ఇది ఇవాల్టి వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సబ్స్క్రైబ్.